హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుడికాల స్టూడియో. ఈరోజు మీ ముందుకు మరి ఒక కొత్త నోటిఫికేషన్తో వచ్చాను. అదేంటిదో ఇప్పుడు చూద్దాం. ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన CSIR సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ నుండి జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ జాబ్స్ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ వీడియోలకు వెళ్ళే ముందు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన CSIR CCMB నుండి వివిధ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ వెలువడింది. ఇంటర్ అర్హతతో జూనియర్ సెక్రటరేట్ అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్ కనుక చూసినట్లయితే అభ్యర్థి భారతీయ పౌరుడై మరియు ఇంటర్ లేదా తత్సమాన అర్హతతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి. అదేవిధంగా అభ్యర్థి వయసు 20 నుండి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు 3 సంవత్సరాల వయో సడలింపు వర్తిస్తుంది. మీకు రాత పరీక్ష మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా సొంత రాష్ట్రంలోనే గవర్నమెంట్ జాబ్ పొందే అవకాశం ఉంది. ఇక ఎంపిక విధానం చూసుకున్నట్లయితే రాత పరీక్ష మరియు కంప్యూటర్ టైపింగ్ టెస్ట్ ఆధారంగా ఉంటుంది. మరియు కంప్యూటర్ టైపింగ్ టెస్ట్ అనేది ఓన్లీ క్వాలిఫైయింగ్ టెస్ట్ మాత్రమే. ఎంపిక విధానం రిటన్ టెస్ట్ ఆధారంగా నిర్ణయించబడుతుంది. రిటన్ టెస్ట్ అనేది OMR బేస్డ్ లేదా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. రిటన్ టెస్ట్ను 2 పేపర్లుగా విభజించారు. పేపర్ 1 వచ్చేసి మెంటల్ ఎబిలిటీ టెస్ట్గా ఉంటుంది. ఇది 100 మార్కులకు ఉంటుంది. ప్రతి ఒక్క సరైన సమాధానానికి 2 మార్కులుగా కేటాయించారు. దీనికి జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, సిచ్యుయేషనల్ జడ్జిమెంట్ టాపిక్స్ ప్రిపేర్ అయితే సరిపోతుంది. ఇందులో గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే పేపర్ 1 క్వాలిఫై అయిన అభ్యర్థులకు మాత్రమే పేపర్ 2ను వాల్యుయేషన్ చేస్తారు. ఎంపిక మాత్రం పేపర్ 2లో అభ్యర్థి పొందిన మార్క్స్ ఆధారంగా చేయబడుతుంది. ఇక పేపర్ 2 విషయానికి వచ్చేసి జనరల్ అవేర్నెస్ మరియు ఇంగ్లీష్ లాంగ్వేజ్ పై ఉంటుంది. 50 ప్రశ్నలు, ప్రతి సరైన జవాబుకు 3 మార్కులు మరియు ప్రతి తప్పు జవాబుకు 1 నెగిటివ్ మార్కు కూడా ఉంటుంది. ఇక దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకోవడానికి జనరల్ కేటగిరీ అభ్యర్థులు 500 SBI ద్వారా చెల్లించాల్సి ఉంటుంది. మరియు SC/ST, PWD, ఉమెన్ మరియు ఎక్స్ సర్వీస్మెన్, CSIR ఎంప్లాయీస్కి దరఖాస్తు ఫీజు లేదు. దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేదీ మార్చి 1, 2025 నుండి మరియు చివరి తేదీ వచ్చేసి మార్చి 22, 2025 వరకు. ఇందులో ఎంపికైన వారికి 38,483 రూపాయలు జీతంతో పాటు HRA, DA, ట్రాన్స్పోర్ట్ అలవెన్సెస్ వంటి అన్ని సదుపాయాలు వర్తిస్తాయి. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేస్తున్నప్పుడు తప్పనిసరిగా అప్లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాము. ముందుగా వచ్చేసి రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటో మరియు క్లియర్లీ విజిబుల్ సిగ్నేచర్, SSC మార్క్ షీట్ అండ్ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్ అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్. సో ఈ డాక్యుమెంట్స్ కంపల్సరీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఎవరైతే SS మార్క్ షీట్ అప్లోడ్ చేస్తున్నారో దాంట్లో డేట్ ఆఫ్ బర్త్ రిఫ్లెక్టింగ్ అయ్యే విధంగా అప్లోడ్ చేయాలి, లేకపోతే అది రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. CSIR సంస్థకు సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో అప్లికేషన్ అనేవి ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవచ్చు. సో అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది మరియు నోటిఫికేషన్ కూడా కింద డిస్క్రిప్షన్లో చూసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.